This is Kavita with a difference. నమస్తే, దిస్ ఇస్ కవిత. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ప్రస్తుత బీజేపీ లీడర్ స్వామిగౌడ్ గారు. స్వామిగౌడ్ గారు, నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. చాలా కాలమైంది మీతో మాట్లాడి. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా బలంగా వినిపించినటువంటి కంచు కంఠం తర్వాత కొంచెం సైలెంట్ అయింది. దానికి మేజర్ రీజన్ ఏంటంటే మీరు శాసన మండలికి చైర్మన్గా ఉన్నారు, ఒక హోదాలో ఉన్నారు కాబట్టి సమస్యల మీద కావచ్చు, ఇతర విషయాల మీద మాట్లాడొద్దు. కాకపోతే ఆ తర్వాత మీలో ఉన్నటువంటి ఒక అసంతృప్తి, ఆ అసంతృప్తితో కూడా మీరు మాట్లాడవచ్చు, కాకపోతే మాట్లాడలేదు. దానికి రీజన్ ఏంటి అసలు? ముందుగా కవిత గారి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీతో పాటు ఉద్యమం చేసిన మేము, ఒరిజినల్గా చెప్పాలనంటే మాతో పాటు అందరు అంటారు, కాదు, మేము మీతో పాటు ఉద్యమం చేసిన కారణం ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మేము మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని ఒక లెవెల్కు, ఒక స్టేజ్కి మా వార్తలను ప్రజలకు అందించడంలో మీరు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. ఆ పాత్ర పోషించే క్రమంలో అటు పోలీసులతో ఇటు ప్రభుత్వంతో అనేక రకాల బాధలు పడ్డారు. కెమెరాలు పట్టుకొని పరిగెత్తడాలు, మిలియన్ మార్చ్లో మీరు తిన్నటువంటి దెబ్బలు, ఆ రోజు టీయర్ గ్యాస్ వదులుతుంటే మీరు ఖర్చులు అడ్డం పెట్టుకొని వార్తలను షూట్ చేసినటువంటి విధానం పట్ల మేము చాలా రుణపడి ఉంటాం మీకు. ఆ విధమైనటువంటి రిపోర్టింగ్ చేశారు, తెలంగాణ రావడానికి దోహదపడ్డారు. అందుకే ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాంటి జర్నలిస్ట్తో మాట్లాడడం సంతోషంగా భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొన్ని మెమరీస్ అనేవి ఉంటాయి కదా, అసలు ఆ రూమ్ లో మేము ఈ రోజు ట్యాంక్ బండ్ నుంచి పోతూ ఉంటే, మిలియన్ మార్చ్ పివి నరసింహారావు ఘాట్ నుంచి పోతూ ఉంటే, ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఇట్లా చిత్రంలాగా, సినిమాలాగా కనబడుతూ ఉంటాయి. ఇంత చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణ రావడానికి గల కారణాలు, తెలంగాణ ప్రజలు మనతో ఫాలో కావడానికి గల కారణాలు మనం ఒక్కొక్కటి విశ్లేషిస్తూ పోతే అసలు ఏమి హామీలు ఇచ్చాం, ఏమి చేస్తామని చెప్పాం, మనం ఏం చేశాం, ఒక్కసారి ప్రభుత్వం కానీ ఉద్యమకారులు కానీ మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమి ఆశించి పిల్లలు బలిదానానికి సిద్ధమయ్యారు, ఏమి ఆశించి యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపై చదువులు పక్కన పెట్టి రోడ్లపైకి వచ్చారు, ఏమి ఆశించి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న జీతాలు వస్తున్నాయి, మాకు అన్నీ వస్తున్నాయి, ఏమి ఆశించి ఆనాడు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఉద్యోగాన్ని బలిపెట్టి రోడ్డు మీదకి వచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి మనం మననం చేసుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందే నాకు పెద్దలు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వటం, నేను గెలవటం, దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నాకు చైర్మన్ చేయటం వరుసగా జరిగిపోయినటువంటి సంఘటన. నేను చైర్మన్ తర్వాత మాట్లాడమని చాలామంది మిత్రులు అడిగారు నన్ను. కానీ నేను ఆ రాజ్యాంగ పదవిలో ఉంటూ మాట్లాడడం మర్యాదకరం కాదు, ఒకరు చెప్పాల్సిన మనం ఒకరితో చెప్పించుకోకూడదన్న ఉద్దేశంతో ఎన్ని జరిగినా కూడా మౌనంగా ఉన్నాం. అయినప్పటికీ బయట ఈరోజు చెప్పొద్దు, కానీ ఇంటర్నల్ మీటింగ్లో పెద్ద ఆయనకు, సీఎం గారికి అనేక విషయాలు మేము చెప్పాం. ఉద్యోగుల పిఆర్సీ అయితేనేమి, నిరుద్యోగుల వాళ్ళ జీవన విధానం కోసం అయితేనేమి, మిగతా అనేక సమస్యలు ఆయనతో మాట్లాడలేదని కాదు, కానీ మేము మాట్లాడిన విషయాలు బయట చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఆ రోజులో మేము బయట చెప్పలేదు. అందుకే ఆ తర్వాత మీరు అన్నట్టుగా చైర్మన్ పదవి అయిపోయిన తర్వాత మాట్లాడవచ్చు, కానీ చైర్మన్గా ఉన్న రోజులు ఉండి వెంటనే మాట్లాడుతున్నాడు ఇష్యూస్ గురించి అని చెప్పి నలుగురు అనుకునే అవకాశం ఉంది. అందువల్ల నేను గత 2.5 సంవత్సరాలు చాలా ఓపికతో ఉన్నాను. ఎందుకు ఓపికతో ఉన్నాను అంటే, సార్ ఈరోజు కాకపోతే రేపు టైం ఇస్తాడు కదా, ఆ టైం ఇచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చెప్పాలి, బయట జరుగుతున్న పరిస్థితులు సార్తో చెప్పాలి. ఎంత అసహనం చెందుతున్నారు ప్రజలు బయట, ఆర్టీసీ సమ్మె విఫలం కావటం వల్ల ఆర్టీసీ కార్మికులు ఏం ఆలోచిస్తున్నారు, మనం 2 పడక గదులు ఇస్తామన్నాం, దానికి సంపూర్ణంగా ఇవ్వకపోవడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా సార్ తోటి ఎల్కేజీ టు పీజీ అని చెప్పాం. నా మనవడు చదివిన దగ్గరనే నీ మనవడు చదువుతాడని చెప్పాం. ఇవన్నిటి వల్ల ప్రజలు ఎంత సహనం కోల్పోతున్నారో చెప్పవలసిన బాధ్యత ఉన్నది, మనకు చెప్పుదామని చెప్పి దాదాపు నేను స్వతహాగా ఫోన్ చేసింది ఒక 50-60 సార్లు
నా దగ్గర పనిచేస్తున్నటువంటి రాజు ఫోన్ చేసింది ఒక 60 సార్లు. పోనీ ఫోన్ చేసినప్పుడు లేపలేదంటే కాదు, మాతో సంతోష్ మాట్లాడుతూనే ఉన్నాడు, సంతోష్ సమయం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మరి సార్ ఎందుకో మాకు సమయం కేటాయించలేదు. ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సార్ తోటి కలిసి 14 సంవత్సరాలు పనిచేసిన మేము 2 సార్లు హత్యా ప్రయత్నం నా మీద జరిగినా కూడా సారే నన్ను తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి బిల్లు కట్టినటువంటి వైనం, నన్ను తీసుకుపోయి ప్రధానమంత్రి గారికి పరిచయం చేసి ఈయనను చంపడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం అని చెప్పడం, భారత రాష్ట్రపతి దగ్గరగా నన్ను తీసుకుపోయి పరిచయం చేసిన మా ముఖ్యమంత్రి గారు. ఇంత జరిగిన తర్వాత చైర్మన్గా మీరిచ్చిన చైర్మన్గా చేసిన తర్వాత స్వామి గౌడుకు 5 నిమిషాలు కేటాయించడానికి 2.5 సంవత్సరాలుగా మీ దగ్గర సమయం లేదా? ఎందుకు మమ్మల్ని హ్యూమిలేషన్ గురి చేస్తున్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడగాలని చెప్పి చాలాసార్లు ప్రయత్నం చేశాను. అది వీలు కాలేదు. ఇక ఆ తర్వాత సరే మంచిదిలేమని ఇక మౌనం అయిపోయాను, మౌనంగా ఊరుకున్నాను. అనుకోకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, సంజయ్ గారు వీరు వచ్చి మీరు తెలంగాణ ఉద్యమంలో ఇంత మీరు పనిచేశారు, మా పార్టీతో కలిసి పనిచేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఒక్కటే మాట చెప్పాను. నా రాష్ట్ర ముఖ్యమంత్రి నా పార్టీకి నాయకుడు, నేను ఆయనతో ఒక్కసారిగా మాట్లాడి తర్వాత 10 రోజుల తర్వాత మీకు నిర్ణయం చెప్తానన్నాను. ఆ 10 రోజులు కంటిన్యూగా ప్రయత్నం చేశాను. రోజు రేపు 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 అంటూ ఆఖరి రోజున పాపం సంతోష్ గారు ఏమన్నా అన్న ఇంకా ఎన్నిసార్లు చేస్తావే, ఏం చెప్పాలి నేను నీతోటి అన్నాడు. నాకు ఆ భాష అర్థమైపోయి సరే మంచి సంతోష్ అని చెప్పాను. థ్యాంక్స్, ఇన్ని రోజులు సహకరించినందుకు ధన్యవాదాలు, సార్కి కూడా చెప్పండి, నేను ఉత్తరం కూడా మీకు రాశాను అని చెప్పేసి పెట్టేసిన తర్వాత కూడా సార్తో మాట్లాడడం కూడా వారం రోజులు ఖాళీగానే ఉన్నాను. అనుకోకుండా ఒకరోజు ఇక వాళ్ళు అర్జెంటుగా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, మీ అవసరం పార్టీకి ఉంది, మీరు ఇంకెప్పుడు కలుస్తారో అని చెప్పి వాళ్ళు కొద్దిగా ప్రెషర్ పెట్టడంతో ఇక నేను కూడా అనుకున్నది వాస్తవమే, వెంటనే నేను పార్టీలో జాయిన్ అయ్యాను. సో అసంతృప్తి అసమ్మతి గలం అనేది కేవలం స్వామిగౌడ్ గారి దగ్గరే ఉందా, లేకుంటే ఇలాంటివి ఇంకా ఉన్నాయని? ఇప్పుడు పార్టీలో అనేక మంది మిత్రులు ఈ అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం, కానీ మనం అవతలని ఎట్లా కామెంట్ చేస్తాం, కానీ వాళ్ళు ఇప్పుడే పరిస్థితులకు అనుకూలంగా మలుచుకుంటారా లేకపోతే ఆ బాధను దిగమింగుకొని కంటిన్యూ అవుతారా చెప్పలేం. కానీ దాదాపు 10-12 మంది బాధపడుతూ నాకు అనేక మంది ఫోన్ చేశారు. అన్నా నువ్వు చాలా చక్కటి పని చేశావు, గొప్ప నిర్ణయం తీసుకున్నావు, ధైర్యంతో తీసుకున్నావు, తప్పకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, మంచిదే మీరు తీసుకున్న నిర్ణయం అని అధికార పార్టీలో ఉన్నటువంటి నా మిత్రులు, గతంలో పనిచేసిన ఉద్యమకారులు, ఈరోజు ఉన్నవారు అనేక మంది నాతో మాట్లాడారు. వారి పేర్లు బయట చెప్పడం భావ్యం కాదు, ఎందుకంటే ఒక మిత్రుడని చెప్పినప్పుడు మనం ఆ విధంగా చెప్పడం న్యాయం కాదు. కాబట్టి అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నాను. కానీ అసంతృప్తి ఒక్క మంత్రివర్గంలోనే లేదండి. తెలంగాణ 10-12 మంది బంగారు తెలంగాణ బ్యాచ్ లో వాళ్ళ ఉద్యమ తెలంగాణ బ్యాచ్కి సంబంధించినటువంటి వారు బంగారు తెలంగాణకు సంబంధించి బాధపడుతున్నారు. కానీ అప్పుడే మేము వెళ్తామో పోతామో అనేది, ఎందుకంటే వాళ్ళు వచ్చిందే జంప్ చేసి వచ్చింది. వాళ్ళు వచ్చింది అసలు ఏంటండి, వాళ్ళు ఒరిజినల్గా వ్యాపారస్తులు, వాళ్ళు రాజకీయాన్ని ఒక వ్యాపారంగా చూస్తారు. రాజకీయం ప్రజల కోసం పార్టీ అని ఆలోచించరు. ఏ బిజినెస్లో అయితే బెనిఫిట్ వస్తుంది, ఏ బిజినెస్లో పెట్టుబడి పెట్టాలని చెప్పి వ్యాపారవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు ఆలోచించిన విధానమే రాజకీయంలోకి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడికి 10 సంపాదిస్తున్నారు. వాళ్లకు అది వ్యాపార సంస్థ. మాకు తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అది ఒక ఆలోచనలు, ఒక సిద్ధాంతము, ఒక భిన్నమైన దృక్పథంతో మేము పోరాటం చేశాం. కానీ పాపం వచ్చినటువంటి మా మిత్రులు అది కాదు, వారు పెట్టుబడి పెట్టి వ్యాపారానికి వచ్చారు, వ్యాపారం చేస్తున్నారు. అది ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 8-9 సంవత్సరాలు అయింది కదా జాయిన్ అయిన తర్వాత? తెలంగాణ రాకముందే 1 సంవత్సరం ముందు, అంటే 13లో జాయిన్ అయ్యారు. ఇన్నేళ్లలో మీరు అబ్జర్వ్ చేసింది వాట్ వెంట్ రాంగ్, ఎక్కడ ఏమైంది అనుకున్నప్పుడు, మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఎందుకని ఇలా మార్పు వచ్చింది అనుకున్నప్పుడు ఏమై ఉంటుంది అని అనిపించింది. ఇప్పటికి కూడా నాకు అనిపించేది ఒకటే, తెలంగాణ ఉద్యమము చేసినటువంటి వారు, సార్ తోటి కలిసి పనిచేసినటువంటి వారు, ఇక తెలంగాణ ఉద్యమం గురించి సార్ ఒక్కడే చెప్పాలి, ఎవరికి చెప్పాలన్నా.
నేషనల్ మీడియాతో మాట్లాడాలన్నా, ఫారిన్ మీడియాతో మాట్లాడాలన్నా, లోకల్ మీడియాతో మాట్లాడాలన్నా తెలంగాణ ఉద్యమం గురించి ఎవరు చెప్పాలంటే కేసీఆర్ గారే చెప్పాలి. ఇక ఎవరు తెలిసిన వాళ్ళు ఉండకూడదు. అది సార్కు ఎందుకు వచ్చిందో ఆ భావన వచ్చింది. ఎందుకు ఈ మాట అంటున్నాను నేనంటే, మీరు చూడండి, నిజాం నవాబులు కట్టారా, సెక్రటేరియట్ అంతకుముందు వాళ్ళు కట్టారా, ఆ తర్వాత వాళ్ళు కట్టారా, ఎవరు కట్టినా కట్టారు. అది ఇప్పుడు ఉండకూడదు. పాత ఆనవాళ్ళు ఉండకూడదు. రేపు భావితరాలు నా మన్మడు ఈ సెక్రటరీ ఎవరు కట్టారు అంటే చంద్రశేఖరరావురా, కేసీఆర్ కట్టారని చెప్పాలి నేను. ఇక పాత ఆనవాళ్ళు ఉండదు. ఈరోజు ఒక మాట అంటున్నాను, కొంత ఉద్యమకారులకు బాధ అనిపిస్తుందో లేకపోతే ఏదో నేను తెలియదు, కానీ ఈరోజు ఒక మాట అడుగుతున్నాను. మేము అనుకున్నాం తెలంగాణ ఉద్యమకారులది ఒక మెమోరియల్ కడతారు అని అంటే, ఆ మెమోరియల్ గురించి నేను ఈ తెలంగాణ ఉద్యమకారుల స్తూపం ఏదైతుందో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున గార్డెన్ మొత్తం ఆ విధంగా డెవలప్ చేస్తారని అనుకున్నాం మేము. కానీ ఆ తెలంగాణ స్తూపం అక్కడ ఉండంగా ఇంకొకటి సెక్రటేరియట్ ముంగట అమరవీరుల స్తూపాన్ని నిర్మాణం చేసి ఈ స్తూపాన్ని ఖతం చేశారు. అర్థం ఏంటి? ఈ అమరవీరుల స్తూపం ఎక్కడంటే తెలంగాణ అమరవీరుల స్తూపం అని రేపు రాబోయే భవిష్యత్ తరాలు మాట్లాడుకుంటాయి. ఎవరు కట్టారంటే పెద్దలు కేసీఆర్ గారు కట్టారని మాట్లాడుకుంటాయి. ఈ అమరవీరుల స్తూపం యాదగిరి గారు చెక్కినటువంటి అమరవీరుల స్తూపం ఒక ఫైరింగ్ అవుతుంటే, ఫైరింగ్ మధ్యలో కూడా బుల్లెట్లు దూసుకుపోతుంటే కూడా కూర్చొని స్వతహాగా శిల్పి యాదగిరి గారు చెక్కినటువంటి అమరవీరుల స్తూపం ఇక ఎవరు గుర్తుపట్టరు. అయిపోయింది దాని పని. అది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉపయోగపడింది అని అనుకోవడానికి ఇదే అమరవీరుల స్తూపమే కది. అందుకే నేను అనేది ఏంటంటే, పాత చరిత్ర ఆనవాళ్ళు తుడిపివేయకండి, వాటిని పునరుద్ధరించండి. వాటి పక్కనే, ఈ స్తూపం పక్కనే మీరు అమరవీరుల జ్ఞాపక చిహ్నం ఇంకోటి కడితే ఆనందంగా ఉండేది. కానీ మీరు ఇంకో దగ్గర కట్టడం వల్ల దీని ఆనవాళ్ళు కోల్పోయాం. సెక్రటేరియట్ తీసేయటం వల్ల గతంలో ఉన్నటువంటి పరిపాలకుల ఆనవాళ్ళు కోల్పోయాం. ఇది మంచి పద్ధతి కాదు. నూతనంగా నిర్మించండి, వద్దని అంటలేం, నూతనంగా నిర్మించండి. మనం చెప్పాం హైదరాబాద్కు 4 పక్కల 4 రిమ్స్ ఉంటాయని చెప్పాం. ఉన్న ఉస్మానియా హాస్పిటల్ను ఉండనియండి, మనమే వద్దంటలేం. నేను అనేది ఏంటంటే, అలాంటి ఉస్మానియా హాస్పిటళ్ళు మహబూబ్ నగర్కి వెళ్ళి వస్తుంటే దారిలో, ఇటు విజయవాడ నుంచి వస్తుంటే ఒక దారిలో, ఇటు నల్గొండ నుంచి, ఈ విధంగా హైదరాబాద్కు 4 మూలల 4 హాస్పిటల్స్ నిర్మాణం జరిపించండి. అక్కడి నుంచి వచ్చే ప్రజానీకం హాస్పిటల్ ఉపయోగించుకుంటారు. హైదరాబాద్లోకి రావాల్సిన అవసరం ఉండదు. అదే హాస్పిటల్ అక్కడ నిర్మాణం చేయండి. కానీ అదిగాక ఇది హైదరాబాద్లో ఉన్న ఇది పురాణం అయిపోయిందని దీన్ని ఒక కారణం పెడితే అది కట్టకపోతే మనం ప్రజలకు చెప్పింది ఒకసారి జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నా. నేను అనేది ఏంటంటే, సరే కట్టలేదు, కారణాంతరం వల్ల, ఆర్థిక పరిస్థితి వల్ల మనం కట్టలేదు. ఆ విషయాన్ని అప్పుడప్పుడు మీరు చెప్పండి. మనం ఇట్లా కడదాం అనుకున్నాము, కొద్దిగా ఆర్థిక వనరుల వల్ల కట్టలేకపోతున్నాం, తప్పకుండా సంవత్సరం కడతాము, మళ్ళీ సంవత్సరం కడతామని చెప్పండి. చెప్తేనన్నా సార్కు జ్ఞాపకం ఉంది అనుకుంటాం. ఎప్పుడో మర్చిపోయిందని ఎవరు గుర్తు కూడా లేదు. సార్ 4 దిక్కులు 4 దవాఖాన్లు కడతాన్న సంగతి ఎవరి జ్ఞాపకం లేదు. కట్టారు దవాఖాన్లు, ఒక 2 దవాఖాన్లు కట్టారు. ఎవరి అవి? ప్రైవేట్ ఆర్గనైజేషన్కి మెడికల్ కాలేజ్ ఇచ్చారు. కరీంనగర్ మనం ఏమనుకున్నాం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దాన్ని స్మార్ట్ సిటీగా చేద్దామనుకున్నాం, ప్రణాళిక పంపాం. 200 కోట్లు వరంగల్కు, 200 కోట్లు కరీంనగర్కు పంపారు. మనం ₹1 కట్టలే. ఏమైంది స్మార్ట్ సిటీ? వరంగల్ ఏమైంది? కరీంనగర్ ఏమైంది? వరంగల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్లన్నీ నిన్న కాక మొన్న ₹10 రిలీజ్ చేశారు. వాట్ అబౌట్ కరీంనగర్? వాట్ అబౌట్ మహబూబ్ నగర్? నేను అనేది ఏంటనంటే, మీరు ఒక ప్రాంతం వైపు ఒకవైపు చూడకండి. దక్షిణ తెలంగాణ కూడా ఉంది, దక్షిణ తెలంగాణ వైపు కూడా దృష్టి పెట్టండి. మీరు ఎన్నిసార్లు ఉత్తర తెలంగాణకి వెళ్ళారు, ఎన్నిసార్లు దక్షిణ తెలంగాణకు వచ్చారు? రేపు పొద్దున ఈ గీత అనేది మంచిది కాదు. రేపు పొద్దున మళ్ళీ తెలంగాణలోని ఇంకో సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. దయచేసి మీరు నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాను కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. అది మీకు ఎవరు చెప్పడానికి ధైర్యం చేయరాడా? ఎవరు చెప్పరు. దక్షిణాది కదా, అక్కడ దక్షిణ తెలంగాణకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గట్టి లీడర్లు కూడా అక్కడే ఉన్నారు కదా, ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అదే చెప్పేది, ఎవరి స్వార్థం వారికి, ఎవరి స్వార్థం వారికి. ఎలక్షన్లో గెలవాలి, మనం మంత్రి పదవులు చేసుకోవాలి, మన పని మనం. దక్షిణ తెలంగాణ గురించి ఒకరు మాట్లాడారు. ఏమైంది కృష్ణా ఎత్తిపోతల పథకం? ఏం చెప్పాం మనం?
గోదావరి నుంచి చేవెళ్ళకు నీళ్ళు రావడం చాలా కష్టమవుతుంది. కృష్ణా పరివాహక ప్రాంతం చేవెళ్ళ, రంగారెడ్డి, నల్గొండ, కృష్ణా ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం నీళ్ళు తీసుకొస్తామన్నాం. ఏమైంది? అందుకే నేను అనేది ఏంటనంటే మనం చెప్పినటువంటి మాటలకు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి చాలా తేడా ఉంది. దయచేసి ఈ తేడాను గుర్తించి మీరు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, మా అన్నగారితో, పొలిటికల్ ఇంటలెక్చువల్ అని చెప్పుకునేటటువంటి కేసీఆర్ గారితో నేను రిక్వెస్ట్ చేస్తున్న ఈరోజు కూడా దయచేసి మీ మీద ఇంకా ప్రజలకు గౌరవం ఉంది, దాన్ని కాపాడండి. అంతేగాని ఎవడి కోసం ఓటేస్తారులే, నేను ఇంట్లోకి వెళ్ళి పోతేమి, నేను పోకపోతేమి, మీటింగ్కి పోతేమి, పోకపోతే అన్న భావన మంచిది కాదు. ఇప్పుడు మీరు ఎందుకు ఇంకా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మీరు వదిలేసి వచ్చేసారు, బీజేపీలో జాయిన్ అయిపోయిన తర్వాత. ఒక కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం, ఆయన దగ్గరనే అన్నాన్ని తిరిగినటువంటి వాళ్ళం, ఒక్కసారిగా మాట అనడానికి మనసు ఒప్పదు. అది వారు అర్థం చేసుకోవాలి. మా ఆవేదన ఎంత బాధ పెడుతుందో ఆయనకు తెలుసు. మా ఆవేదననే ఆయన తిట్లు. అమాయకులను బాధించడం వలన తిరిగి మీ మీద దాడి చేయకపోవచ్చు, కానీ అమాయకులు శపించినటువంటి మాటలు మాత్రం ఖచ్చితంగా మీకు తగులుతాయి. ఉద్యమకారుల తల్లిదండ్రుల శాపాలు మీకు తగులుతాయి. దేనికోసం పోరాటం చేశారు బిడ్డలు? మీ ఒక్క కుటుంబం కోసమా? తెలంగాణకు తన్నులు తిన్నది, టియర్ గ్యాస్ ఉన్నది, హత్యా ప్రయత్నాలు ఎదుర్కొన్నది తెలంగాణ తెచ్చి మీ కుటుంబానికి ఇవ్వటానికా? ఒకసారి గుండె మీద చెయ్యి చేసుకొని ఆలోచించాలి. మీరు గతంలో చెప్పిన మాటలేంటి, మీరు చేస్తున్నది ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు, 2,50,000 ఉద్యోగాలు ఖాళీ అవుతాయి తెలంగాణ వస్తే. ఆంధ్రోళ్ళు మా ఉద్యోగాల్లో ఉన్నారని కదా మేము ఆ రోజు ఉద్యోగ సంఘాలుగా చెప్పింది. దాన్ని ఒప్పుకొని కదా మీరు ఉన్న ఉద్యోగం నడిపింది. మరి ఆ తెలంగాణ వచ్చిన తర్వాత 2,50,000 ఉద్యోగాలు ఏమైనాయి? ఈ 6 సంవత్సరాల నుంచి రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళు రిటైర్ అవుతూనే ఉన్నారు, కానీ ఒక్క ఉద్యోగిని అపాయింట్మెంట్ చేయలేదే. మొత్తం చక్రపాణి గారికి బాధ్యత ఇస్తే చక్రపాణి గారు చేసింది మొత్తం 35,000 ఉద్యోగాలు మాత్రమే ఫిలప్ చేశారు చక్రపాణి గారు 6-7 సంవత్సరాల్లో. ఆయన చేతిలో ఏముంటుంది? నోటిఫికేషన్ రావాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఉద్యోగం ఇవ్వాలి. ఆయన అంతకన్నా మించి ఏం చేయలేడు కదా. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెప్పించాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు, సంబంధించిన శాఖ మంత్రులు. లేదు. మరి ఏవే ఉద్యోగాలు? నిన్న భారతీయ జనతా పార్టీ 48 సీట్లు గెలిచిందనగానే ఎక్కడనో ఉద్యోగస్తుల్లో తేడా వచ్చిందని 50,000 ఉద్యోగాలు నింపుతున్నా అన్నారు. నేననేది 50,000 ఉద్యోగాలు కాదు కదా. మనం 2.5 చెప్పాం, సరే 50 ఎక్కువ చెప్పాం, అంచనాకి ఎక్కువ చెప్పాం అనుకుందాం. 2 లక్షల ఉద్యోగాలు ఏవి? 2 లక్షల ఉద్యోగాలకు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వరు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఏ కార్యాలయంలో చూడండి అటెండర్ వ్యవస్థ లేదు. జాడి ఎవరు కొట్టాలండి? NMRs, డైలీ వేజెస్ ఎన్ఎంఆర్ల పరిస్థితి ఏంటి? వాడు ఎప్పుడు పర్మనెంట్ అవుతాడు? కాంట్రాక్ట్ విధానం తెచ్చిపెట్టారు. కాంట్రాక్టర్లు 15 సంవత్సరాలుగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రెగ్యులరైజ్ కాలే. ఎన్ని రోజులు మీరు జీతం ఇచ్చినప్పుడే తీసుకోవాలి, వాళ్ళు ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఈ విధమైనటువంటి ఇబ్బందులతో మీకు ఏమి కనిపించట్లేదా? ఉద్యోగస్తులు మీరు లేకపోతే తెలంగాణ లేదని చెప్పిన మీరు బహిరంగ సభలో చెప్పారు. మేమన్న మాటలు కాదు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నాం. మీరన్న మాటలు తెలంగాణ ఉద్యోగులు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. సరే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యోగులకు పిఆర్సీ ఎందుకు ఇవ్వలేదు? 2.5 సంవత్సరాల నుంచి ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ లేవు, ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ లేవు, భాషా పండితుల ట్రాన్స్ఫర్స్ లేవు. భార్య ఒక దగ్గర ఉద్యోగం చేస్తుంది, భర్త ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. కర్మగాలిన భార్యతోటి పోతే సరిగ్గా ఆ రోజే చూసి వాడిని ఇన్స్పెక్షన్ పేరు మీద సస్పెండ్ చేస్తున్నారు. ఏంటండి ఇదంతా? వాళ్ళ మనసు బాధపడదా అండి? దేనికోసం పోరాటం చేశాం మేము? మా తెలంగాణ వస్తే మాకు ఆంధ్రుల పెత్తనం తగ్గుతుంది, మంతా మేమే అనుకున్నారు. కానీ దానికన్నా ఎక్కువ దారుణాలు జరుగుతున్నాయే. విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచించారు. ఈరోజు నా కొడుకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నాడు, 2 ముద్దలు అన్నం పెట్టకపోతాడని నాకు వచ్చాని. వాడు తల్లిదండ్రికి 2 ముద్దలు పెట్టే సంగతి దేవుడేరుగా హాస్టల్ బంద్ అయిపోయి వాడికే ముద్ద కరువు అయిపోయింది ఈరోజు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు 48 సీట్లు జిహెచ్ఎంసీలో గెలుచుకునేసరికి 50,000 ఉద్యోగాలకు అనౌన్స్మెంట్ అని. అది 48 సీట్ల ఎఫెక్టా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత వచ్చినటువంటి అనౌన్స్మెంట్గా మీరు? అది మనం ఎట్లా చెప్తాం? ఢిల్లీలో ఏం మాట్లాడిండో ఇన్ రూమ్లో మనకేం అర్థం కాదు. నేనైతే ఢిల్లీకి వచ్చిన తర్వాత 50,000 మీద మార్పు ఉందో లేదో చెప్పలేను, కానీ అగ్రికల్చర్ యాక్ట్ మీద చట్టాలు తీసుకొచ్చిన విషయంలో మాత్రం పెద్ద ఆయన ఏకంగా నేను కూడా రైతునే, ఈ చట్టాలు రద్దు చేయకపోతే నా మెడకాయ ఉండదని చెప్పి మాటలు చెప్పి బంద్ చేశారు.
ఏకంగా రైతులతోటి బంద్ చేశారు హైదరాబాద్. బంద్ చేసినటువంటి మీరు తెల్లారిపోయి వచ్చిన తర్వాత లేదు వ్యవసాయ చట్టాలు, కేంద్ర వ్యవసాయ చట్టాలు చెప్తున్నదే మంచిది, మీ ఇష్టం వచ్చిన పంట వేసుకోండి, మీ ఇష్టం వచ్చిన దగ్గర అమ్ముకోండి అన్నాడు. అక్కడేం జరిగిందో నాకు తెలియదు, కానీ మీరు అన్నది 24 గంటల్లో మారింది. సరే, పరిస్థితి అనుకో, ఒక మంచిదాన్ని ఒప్పుకున్నారా, లేకపోతే అక్కడ ప్రధానమంత్రి నచ్చ చెప్తే ఒప్పుకున్నారా, అది ఇంటర్నల్ మ్యాటర్, దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ నేను అనేది ఏంటంటే, ఏది మాట్లాడినా మీరు దయచేసి 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు ఆలోచించాలంటారా, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోవాలంటారా? రాజకీయ ప్రయోజనాలు ఇప్పుడు ఉంటాయి, ఇంకా రాజకీయ ప్రయోజనాలు ఎక్కడివి మేడం? అయిపోయింది రాజకీయం. మీరు ఉద్యోగులు 2 PRCలు, ఒకటి కాదు, వాళ్ళు ఒకటే అడుగుతారు కదా. మీరు 2 PRCలు ఇచ్చినా మీకు వచ్చే ఎన్నికల్లో ఓటుపడు. విద్యార్థులకు నువ్వు ఈరోజు ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసినా ఓటు. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు చెప్పినట్టు రొటీన్గానే పని చేసుకొచ్చి ఉంటే మీరు ప్రజల మీద ప్రేమతో చేశారనుకునేవారు. ఈరోజు మీరు ఒత్తిడికి గురై చేస్తున్నారు. అంటే రేపు పొద్దున చేసిన తర్వాత కూడా ఈ ఒత్తిడి మీ మీద పెంచుతాడు మా మీద అనేది అభిప్రాయం ప్రజల్లోకి వచ్చింది. ఈ ప్రెషరు, ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మా మీద పెంచుతాడు అనే అభిప్రాయానికి వచ్చింది. అందుకే నేననేది ఏంటంటే, చెప్పినటువంటి మాట నేను జ్ఞాపకం ఉంది, ఈరోజు కాకపోతే రేపు చేస్తాను అని మీరు అప్పుడప్పుడు స్పీచ్లలో చెప్పి ఉంటే జ్ఞాపకం ఉంది, సార్కు ప్రామిసెస్ జ్ఞాపకం అని అనుకునేవాళ్ళు. అసలు వాటి ఊసే ఎత్తరే. ఎక్కడ పోయింది ఎల్కేజీ నుండి పీజీ? నీ మన్మడు నా మన్మడు ఒకటే బూట్లు వేసుకుంటారంట్రీ, ఒకటే డ్రెస్ వేసుకుంటారంట్రీ, వేసుకుంటుర్రా? అదేమన్నా అమలయ్యిందా? నేను ఇంకో మాట చెప్పాను గతంలో కూడా, దయచేసి మనం చెప్పాం, పోలీసులను హెచ్చరిస్తూ సార్ చెప్పిన మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరు అనుకుంటున్నారేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమున్నాం, ఎవ్వడు మమ్మల్ని ఏం చేయలేడని. నాకు తెలుసు మీరు ఎవడెవడు ఏం చేస్తున్నాడో. తెలంగాణ వచ్చినాక మీ సంగతి చెప్తా అన్నాడు. తెలంగాణ వచ్చినాక సంగతి చెప్పేది దేవుడెరక, కానీ ఉద్యమకారులను కొట్టిన వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఇచ్చాడు. మేము వద్దని అంటలేం, సర్వీస్లో ఉన్నారు వారు, ప్రభుత్వం ఆదేశాలు పాటించారు, కొట్టారు, అరెస్ట్ చేశారు, రైట్, ఓకే, దాన్ని మేము తప్పుపట్టండి. కానీ ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు ప్రక్షాళన చెయ్యరు? 6 సంవత్సరాలు అయింది. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే మీరు డీసీపీని పోస్ట్ చేస్తారా? అంటే తెల్లారి నుంచి ఇక ఎమ్మెల్యే ఏ పని చేసినా డీసీపీ, ఏసీపీ, సిఐ ఇంకేం అడగొద్దు, ఎవడి మీద కేసులు పెట్టవద్దు. ఆయన ఎవడి మీద కేసు పెట్టమంటే వాడి మీద కేసు పెట్టాలి, ఎవరి మీద దాడి చేయమంటే వాడి మీద దాడి చేయాలి. ఎమ్మెల్యే గారు ఏ పని చేసినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడడం లేదు. ఎందుకనంటే ఆయన దయాదాక్షిణ్యాల మీద ట్రాన్స్ఫర్ అయ్యొచ్చిండు కాబట్టి. ఎట్లండి? హైదరాబాద్ నగరం ఓల్డ్ సిటీలో ఓవైసీ బ్రదర్స్ ఎవరిని పోస్ట్ చేయమంటే కమిషనర్ వారిని పోస్ట్ చేస్తారా మీరు? అక్కడ వాళ్ళు ఏమన్నా చేసుకోనే, ఇక అది వాళ్ళ రాజ్యమా? దాన్ని ఇంకొక కాశ్మీర్ చేస్తున్నారు మీరు. ఇది పద్ధతి కాదు. అడ్మినిస్ట్రేషన్లో అందరినీ సమానంగా చూడండి, సమానత్వాన్ని పెంచండి. పోలీస్ డిపార్ట్మెంట్కు వారికి అధికారాలు ఇవ్వండి. వారి అధికారాలు మీరు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. ఉన్న అధికారులు ఉంటే వాళ్ళని స్వతంత్రంగా వ్యవహరించనివ్వండి, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. జర్నలిస్టులు ఎవరి పని వాళ్ళు చేయనండి. ఎక్కడికక్కడ ఇది నా ఛానల్, ఇది నీ ఛానల్, పోలరైజేషన్ అయిపోయింది మొత్తం. ఈ విధంగా కావటం వలన ప్రజల్లో ఏం అభిప్రాయం ఏర్పడుతుందని కూడా ఎవరు అర్థం చేసుకుంటలేరే. మనం ఒక ఛానల్ పెట్టుకోవడం, మన గురించి చెప్పుకోవడం, ఎవరు డప్పు వాడు కొట్టుకో, నా వార్తలు నా ఇష్టం. ఇట్లా అయితే ఏ విధంగా దేశం బాగుపడుతుంది? ఏ విధంగా రాష్ట్రం బాగుపడుతుంది? దేశ హితం కోసం పనిచేయండి, రాష్ట్ర హితం కోసం పనిచేయండి. దయచేసి అవినీతిని అరికట్టడానికి ప్రయత్నం చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ స్వతంత్రంగా వ్యవహరించనివ్వండి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. ఇవన్నీ లేకుండా మనం ఇంకా చెప్తూ పోతామంటే ఎన్ని రోజులు చెప్తూ పోతాం? అసలు ఢిల్లీలో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఢిల్లీ నుంచి ఏమైనా సమాచారం ఉందా? ఢిల్లీ నుంచి మాకు ఏం సమాచారం లేదు మేడం. బహుశా ప్రెసిడెంట్ గారికి ఏమైనా ఉందేమో, కానీ మాకు తెలిసింది ఏంటంటే, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వ్యవసాయ చట్టాల మీద చర్చ జరిగిందని మాత్రమే తెలిసింది. ఆ చర్చలో బహుశా మరి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పింది బాగుంది సార్ అన్నాడు ఏంటో, ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చెప్పారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణ మొన్న మున్సిపల్ ఎలక్షన్లో తెలంగాణ ఎన్జిఓ సంఘాలు, ఆ ఎన్జిఓల సంఘాల నుంచి బయటకు వచ్చినటువంటి మాలాంటి వాళ్ళు, వాటి గురించి పూర్తిగా తెలిసినట్టు వాళ్ళు ఎప్పుడైతే మేము ప్రశ్నించడం మొదలుపెట్టామో, అప్పుడు పిఆర్సీ గురించి, ఉద్యోగాల ఫిలప్ గురించి, సర్వీస్ రూల్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. గతంలో సార్ మాతో చెప్పింది ఏంది సామాన్నా, ఇది ఇంత పుస్తకమా సర్వీస్ రూల్స్కు?
ఒక అపాయింట్మెంటు, ఒక ప్రమోషను, రిటైర్మెంటు. ఈ మూడుటికి గింత పుస్తకం అవసరమా? అవసరం లేదు. ఒక్క పేజీలో సర్వీస్ రూల్స్ నేను తయారు చేసి ఇస్తా, 6 నెలల్లో అదే అమలు చేస్తామన్నాడు. ఏది సర్వీస్ రూల్స్? అదే పుస్తకం, అదే భగవద్గీత మాకు దాని మీద నడుస్తుంది అని అనేది ఏంటి అని అంటే, మీరు ఎన్నడూ కూడా చెప్పిన మాటను ఇక చెప్పినం అయిపోయిందన్న భావంతో ఉన్నారు కానీ దాని గురించి పునరాలోచించి ఇది నా జ్ఞాపకం ఉంది, ఇది చేస్తా అని చెప్పి మాట్లాడరే. మరి అలాంటప్పుడు ప్రజలు మీ గురించి ఏం ఆలోచిస్తారు? మార్పు కోరుతున్నారు, ప్రజలు మార్పు కోరుతున్నారు. ఆ మార్పు ప్రభావమే మొన్న మున్సిపల్ ఎలక్షన్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు. అందుకే ప్రజలు మార్పు కోరుతున్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచించండి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో దాని పట్ల మీ ఆలోచన పెంచండి, అది పనిచేయడానికి ప్రయత్నం చేయండి. చేసినా రేపు రాబోయే రోజుల్లో ప్రయోజనం ఉంటుందని నేను అనుకుంటలేను. మీరు చేసినా చేయకపోయినా ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరే దిశగానే ఆలోచిస్తున్నారు. ఆ మార్పు అనేది మొత్తం రాలేదు కదా, జిహెచ్ఎంసీలో సగం దాకే వచ్చి ఆగిపోయింది. ఏదైనా దానికి రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఏదైనా ఒకటి మేడం, సమయం. సీఎం గారు అనుకున్నారు ఏంటంటే మనం సమయం ఇంకా ఎక్కువ ఇచ్చి ఉంటే మొత్తం గెలిచేవాళ్ళమని వాళ్ళు అనుకున్నారు. ఇమీడియట్గా రిజల్ట్స్ రాగానే టీవీలో మాట్లాడారు. నేనేమంటున్నానంటే మీరు ఇంకొక 15 రోజులు గట్ట టైం ఇచ్చి ఉంటే ఒక్క సీట్ కూడా మీకు రాకపోమంటున్నాను నేను. ఆ విధమైనటువంటి ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తన ప్రచారాన్ని కొనసాగించింది. అదేవిధంగా ఈ కొనసాగించింది కాబట్టే తన ప్రచారంలో చెప్పిన విషయాలను ఒకసారి మీరు జ్ఞాపకం చేయండి. పోలీస్ కమిషనర్ను, పోలీసులను హైదరాబాద్లో 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ 7 ఎమ్మెల్యేలు ఏదైతే శాసిస్తున్నారో, ఏదైతే చెబుతున్నారో అదే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఎందుకు? మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగాస్ హైదరాబాదులో ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఇంకా హైదరాబాదులో ఉన్నారు అని అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇవ్వాలి? వారికి ఓటక్కు వచ్చింది. మరి అటువంటిప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు? నా కొడుకు ఓటక్కు రావడానికి 10 సార్లు నేను ఎంఆర్ఓ ఆఫీసు అక్కడ తిరిగితే తప్ప ఓటక్కు రాదే. మరి రోహింగాస్కు, మయన్మార్లో నుంచి వచ్చిన రోహింగాస్కు ఓటక్కు ఎట్లొచ్చింది? మత కల్లోలాలు చేస్తున్నారు ఎవరో నాకు బాగా తెలుసు, అన్నీ నేను గమనిస్తున్నా అని ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇవ్వకూడదు, అది ఇచ్చారు. నేనేమంటున్నా, ఒక ముఖ్యమంత్రి గారు మత కల్లోలాలు జరుగుతాయని ఇచ్చాడు అని అంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే 2-3 చచ్చినాక చేస్తారా? ఒక చిన్న విషయం కాదే మత కల్లోలాలు క్రియేట్ చేస్తుండనేది. మరి ఎందుకు మీరు అరెస్ట్ చేయలే? రోహింగాస్కు ఓటక్కు వచ్చిందని కమిషనర్ చెప్పాడే, ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేసి కేసు పెట్టలే? ఎట్లొచ్చింది ఓటక్కు వాళ్ళకు? ఎందుకు ఎంక్వైరీ చేయలే? ఏం జరుగుతుంది అసలు? అందుకే నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు చెరువులు ఉన్నాయండి, చెరువుల్లో ఇండ్లు కట్టింది ఎవరు? చెరువుల్లో ఇండ్లు కట్టమని మీరే ఇషారా చేస్తారు, గూల కొడితే 10 లక్షలు మీరే ఇషారా ఇస్తారు. ఆ తర్వాత చెరువులు నిండిపోయి ఊర్లో వరదొచ్చి కొట్టుకపోతే కిందున్నోనికి 10 రూపాయలు రావు, 4 అంతస్తున్నోనికి 10,000 రూపాయలు వస్తాయి. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఎట్లు ఇచ్చారు? ఎవరి డబ్బులు అనుకొని ఇచ్చారండి మీరు? ఇవి ప్రజల డబ్బు, మీ సొంత డబ్బు ఏం కాదు కదా, ప్రజల డబ్బు. ఇండ్లు కట్టడమేంది, గొలగొట్టడమేంది? ప్రభుత్వ వ్యవస్థ ఏం చేస్తోంది? ఇప్పుడు మన నాంపల్లికి పోటీ చేసినటువంటి అతని పేరు రెహమాన్ ఖానా, ఫెరోజ్ ఖాన్. నాంపల్లిలో పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఓ మాట చెప్పాడు. అతను ముస్లిమే కదా. మాట్లాడితే ఈరోజు బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు కదా. నేను ఒక మాట అడుగుతున్నాను, ఫెరోజ్ ఖాన్ పోటీ చేసినప్పుడు ఎందుకు అతని మీద దాడి జరిగింది? ఎవరు దాడి చేశారు? ఫిరోజ్ ఖాన్ మీద దాడి చేసే సత్తా ఎవరికి ఉంది? డూప్లికేట్ బోకస్ ఓట్లు వేస్తూ ఉంటే ఫిరోజ్ ఖాన్ పట్టుకుంటే అతన్ని కత్తులతో పొడిచారు, అతని ఇద్దరి అనుచరులను మర్డర్ చేశారు. ఫిరోజ్ ఖాన్ చేసింది ఏంటండి? మీరు ఏమంట కామంట మంచికి మంచి చెడుగు చెప్పుకోవాలి మనం. ఫిరోజ్ ఖాన్ చేసింది ఏంటి? జాతీయతా భావంతో మాట్లాడాడు. 370 ఆర్టికల్ ఎందుకు రద్దు చేయరు, ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారని సూటి అడిగినోడు ఫిరోజ్ ఖాన్. ముందు భారతీయ జనతా పార్టీ మొన్న చేసింది, మొట్టమొదటి ఎలక్షన్లో అడిగాడు. ఒక ముస్లింగా ఉండి అతను నేను ముస్లింను కాదు నేను భారతీయుని అంటాడు. అలాంటి భావాలు పెంపొందించుకోమంటున్నాం మేము, తప్పిస్తే భారతీయ జనతా పార్టీకి ముస్లిం శత్రువులు కాదు. ఎవరైతే బయటికి వెళ్ళి ఆయుధాలు మందులు తీసుకొచ్చి పిల్లలను పాడు చేస్తున్నారో, కాలేజీల్లో యువతను పాడు చేస్తున్నారో వారు ఈ దేశానికి శత్రువులు. ఎవరైతే మస్జిద్ల మీద దేవాలయాల మీద బాంబులు వేస్తున్నారో వారు ఈ దేశానికి శత్రువులు. అంతేగాని ముస్లింలు అందరూ శత్రువులు కాదు.
ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే నేను అనేది ఏంటంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ను మీ సొంత పనులకు వాడకండి. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆలోచించుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు అసలు ఎందుకండి హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందదు? ఏంటి కారణం? హైదరాబాద్ విశ్వనగరం అని చెప్తున్నారు. హైదరాబాద్ విశ్వనగరం అంటున్నారు. అదే హైదరాబాద్ విశ్వనగరం అంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? చిక్కడపల్లి మొదలుకుంటే, అసెంబ్లీ మొదలుకుంటే, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తప్ప హైదరాబాద్ పాత నగరం నాంపల్లి, లేకపోతే మలక్పేట, లేకపోతే యాకుత్పుర, డబిల్పుర కాదు కదా. ఎందుకు యాకుత్పుర, డబిల్పురలో రోడ్డు వెడల్పు చేయరు? ఎందుకు అక్కడ ఉన్నటువంటి బీద ముస్లింలకు జీవనోపాధి ఏర్పాటు చేయరు? ఎందుకు అని అంటే అక్కడ ఉన్నటువంటి 5-6 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బతకాలి. వాళ్ళంతా వాళ్ళు అక్కడికే సంతోషపడుతున్నారు. ఫుట్పాత్ల మీద వ్యాపారం తీసేస్తుంటే పోలీసు వాళ్ళని మా వచ్చి ఎదుర్కొంటారు. ఆ దెబ్బతో పోలీసు వాళ్ళు పారిపోతారు. మేము హాయిగా బతుకుతాం. రోడ్లు కబ్జా చేసి బతుకుతూ ఉంటారు. నేననేది ఏంది, రోడ్లు వెడల్పు చేయండి, వారికి జీవనోపాధి చూయించండి. హైదరాబాద్ నగరంలో కూడా ఫుట్పాత్ల మీద, సుల్తాన్ బజార్లో ఫుట్పాత్ వ్యాపారం ఉండేది. ఈరోజు ఏమైంది? వారందరికీ కూడా మున్సిపల్ జాగాలో 5 అంతస్తుల కాంప్లెక్స్ కట్టి వాళ్ళందరినీ దాంట్లోకి తీసుకొచ్చి క్లియర్ చేశారు. ఎందుకు మీరు ఓల్డ్ సిటీని చేయరు అట్లా? ఎందుకు ఓల్డ్ సిటీకి ఇప్పటిదాకా నీకు రైల్వే జోన్ రాదు? మీరేమనుకుంటున్నారు దానికి? నేను అనుకునేది ఒక్కటే, వారు అభివృద్ధి చెందితే ఇంకా 4 పుట్టుకొస్తారు పోటీ చేసేటోళ్ళు. నగరం అభివృద్ధి చెందొద్దు, మురికి కూపంలాగా ఉండాలి. వాళ్ళే గెలవాలి, వాళ్ళే ఎంపీ ఉండాలి, వాళ్ళు ప్రభుత్వంతో టార్గెట్ చేసుకోవాలి, దానితో బేరసారాలు చేసుకోవాలి. ఇప్పుడు అక్కడుంది ఎంఐఎం, కావాలంటే చేయాలనుకుందంతా చేసేది ప్రభుత్వం. టీఆర్ఎస్ చేయొచ్చు కదా అక్కడ గట్టిగా పట్టుదలతో, అక్కడ పోలీసుల్ని మోహరింప చేసేసి మేము మొదటి నుంచి మీరు గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ సంఖ్యలోకి ఎంఐఎం వెళ్ళిపోయింది, వాళ్ళతో కలిసింది. ఆ తర్వాత టీడీపీ వస్తే టీడీపీతో కలిసింది. ఆ తర్వాత టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్తో కలిసింది. వారు ఎంతసేపటికి 6-7 మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని దగ్గర పెట్టుకొని బేరసారాలు చేస్తారు. మా జోలికి మీరు రావద్దు, మీకు మేము సపోర్ట్ ఉంటాము, అంతే నడుస్తుంది. ప్రభుత్వాలు కూడా ఆడికి ఆనందపడుతున్నాయి. ఇది పద్ధతి కాదు. అదే సపోర్ట్ జిహెచ్ఎంసీ మేయర్ కూడా అంతే కదా. అందుకొరకే నేను కోరేది ఏంటంటే ఇది పద్ధతి కాదు. దయచేసి నగరాన్ని సమూలంగా అభివృద్ధి చేయించండి. మీరు చూడండి, ఓల్డ్ సిటీ ఇక్కడి వరకు మన ట్రిపుల్ ఐటీ సిటీ వరకు ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం ఇక్కడ అప్ టు పటాన్చెరు వరకు అభివృద్ధి చెందింది. అప్ టు పటాన్చెరు వరకు ఇక్కడున్న నాగోల్ బండ్ల కూడా జాగిర్ చంద్రాయణ గుట్టకు మనం పోతుంటే పోలేమండి. ఎందుకు అభివృద్ధి చెందదు మరి? ఎందుకు అదంతా ఇంకా ఖాళీ ఉంది? అందుకే నేను అనేది ఏంటనంటే ఎవరి మాటలతోటి ఎవరో బలవంతాన పనిచేయకండి. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా పనిచేయండి. అందుకే నేను కోరేది, ఈరోజు భారతీయ జనతా పార్టీకి మతతత్వం అని పేరు పెట్టేదానికన్నా అంటే మతతత్వం అంటారే. 15 నిమిషాలు నాకు రోజు ఏమన్నాడు, 15-20 నిమిషాలు, ఒక ½ అవర్ సమయం నాకు కేటాయించండి, 1000 మంది హిందువులను నేను 5 నిమిషాల్లో ఖతం చేస్తానన్నాడే మా అన్న అక్బరుద్దీన్ భాయ్ సాబ్. ఆ రోజు ఎందుకండి ఎవరు కేసు పెట్టలేదు? అంటే వాళ్ళు హిందువులను చంపుతానంటే మతతత్వం కాదు. పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే మేము స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తామని సంజయ్ గారు మాట్లాడితే మతతత్వం. మీరు పోలీసులు యాక్షన్ తీసుకుంటే బండి సంజయ్ గారు ఎందుకు స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తారు? సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేస్తారు చెప్పండి? మీరు యాక్షన్ తీసుకోండి. రోహింగాస్ ఎక్కడున్నారో వాళ్ళ దేశానికి పంపండి. మయన్మార్లో ఈరోజు గొడవ లేదు, బంగ్లాదేశ్లో గొడవ లేదు, ప్రశాంతంగా ఉంది. వారిని పంపించండి. ఇంకా ఎందుకు పెట్టుకుంటారు ఇక్కడ? వారి వల్ల ఎవరికి నష్టం? అందుకే నేను ఇక్కడ కోరేది ఒకటి ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బలాన్ని అంతా మీరు ఆ గండ్రగొడ్డలికి కామగా మారకండి. వారి చేతిలో కామగా మారుతున్నారు మీరు. దయచేసి ఆ పని చేయకండి. మీరు వారికి నచ్చజెప్పండి. హైదరాబాద్ నగరం అభివృద్ధి ఎన్ని రోజులండి? పాత దర్వాజాలు అమ్ముకోవాలి, పంచాలు చేసుకోవాలి, ట్యూబ్ టైర్లు అమ్ముకోవాలి. ఇదే జీవన విధానమా ముస్లింలది? ఎందుకు ఆ విధంగా వాళ్ళని బలి చేస్తున్నారు మీరు? వాళ్ళందరూ శత్రువులు కాదే. అందుకే నేను కోరేది ఏంటనంటే, అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా అభివృద్ధి చెందించండి. వారు బ్రతకడానికి ఆసరా కల్పించండి. అది కల్పించకుండా వాళ్ళని ఎంతసేపు ముస్లింలు లోపల రానివ్వరు, ముస్లింలు పక్కకు రానివ్వరు, గల్లీలు ఎందుకు రానివ్వరు? కారణం ఇదే, వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ బతుకుదెరువు నడుస్తుంది. అదే బతుకుదెరువు మీరు చూపించండి. నేను ఈరోజు అడుగుతున్నానండి, హైదరాబాద్ నగరంలో ఎన్ని ట్యాక్సులు వసూలు అవుతున్నాయి? హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వెళ్ళి ఎన్ని ట్యాక్సులు వసూలు అవుతున్నాయి? ఒక డివిజన్కి ఇంత అనేది లెక్క ఉంది కదా, ఎంత వసూలు అవుతుందో ఒకసారి చెప్పమని లెక్కలు చెప్పమనండి.
ఒక్క నయా పైసా హౌస్ ట్యాక్స్ రాదు, ఇంటి ట్యాక్స్ రాదు, నల్ల ట్యాక్స్ రాదు, కరెంటు బిల్లు లేదు, ఇష్ట రాజ్యంగా నడుస్తుందండి. సో ఈసారి ఈ లెక్కలన్నీ జిహెచ్ఎంసీలో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మళ్ళీ ఇవన్నీ మేయర్ ఆ తర్వాత అన్ని అయిన తర్వాత అన్నిటినీ లెక్కలు అడుగుతారు, గట్టిగా మాట్లాడతారు, అంతే కదా? ఖచ్చితంగా రేపు మీటింగ్ లో పోయే బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్ నగర్ నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ ఆదాయాన్ని ఖచ్చితంగా అడుగుతారు. మీరు చూడండి, రేపు రాబోయే రోజులు చాలా కఠినంగా ఉంటాయి ప్రభుత్వానికి. అదేవిధంగా నేను కూడా మళ్ళొకసారి మీతో రిక్వెస్ట్ చేస్తున్నా, ఉద్యోగులు అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 1500 మంది ఇంకా ఆంధ్రలో పనిచేస్తున్నారండి. మొన్న నేను ప్రశ్నించిన తర్వాత తెస్తామని చెప్తున్నారే కానీ ఇప్పటిదాకా చర్చలు జరపలే. సిఎస్ గారు ఒక ఉత్తరం రాశారు. ఉత్తరం రాయంగానే వాళ్ళు వచ్చేటంత పరిస్థితి లేదండి. అర్జెంటుగా ఢిల్లీకి సంబంధించినటువంటి కమిషనర్ను పిలవాలి, ఆయన మధ్యలో చర్చలు కూర్చోవాలి, చర్చలు జరగాలి. ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నప్పుడే 1500 మంది వస్తారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయలే. ముఖ్యమంత్రి జగన్ గారికి రాశారు. జగన్ గారికి రాస్తే జగన్ గారి చేతిలో ఏం లేదు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల మధ్యన ఉద్యోగుల నిష్పత్తి పంచడానికి ఒక కమిటీ ఉన్నది ఆల్రెడీ ఢిల్లీలో. వాళ్ళు రావాలి, చర్చించాలి. నేను అనేది ఏంటంటే ప్రజలకు గంతలు గట్టి పరిపాలన సాగించకండి, దయచేసి వాస్తవాలు చెప్పండి. ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన తీరు మార్చుకొని ప్రజలకు అనుకూలంగా, ప్రజలు కోరుకున్న విధంగా, ఉద్యమకారులను మర్చిపోకుండా విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేటట్టు ఆ విధంగా పనిచేయాలని చెప్పి మరొకసారి మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. మీరు బీజేపీ మతతత్వ పార్టీ అంటోంది, ఇవన్నీ కామెంట్ చేస్తున్నప్పుడు పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఒక మాట అన్నారు, బీజేపీ అనేది ఒక అంటురోగం లాంటిది అనేది. మీకు అదే అంటురోగం అంటుకొనే బీజేపీలోకి వెళ్ళారా? రీజన్ ఏంటి అసలు? అజయ్ గారికి దాని గురించి పూర్తిగా తెలియదేమో, ఎందుకంటే ఆయన లెఫ్ట్ నుంచి వచ్చినాడు. ఆయన కుటుంబము లెఫ్ట్ కుటుంబం, ఆయనకు అంతగా బీజేపీ గురించి తెలియదు. ఈ భారతదేశాన్ని సమైక్యంగా కలిపి ఉంచడం కోసం భారతీయులందరినీ ఒకరి పట్ల ఒకరు కొట్లాడుకోవడం వల్లనే విదేశీయులు ఇక్కడ ఎంటర్ అవుతున్నారని చెప్పి ఆంగ్లేయులు ఇక్కడ రావడానికి గల కారణం మనం ఐక్యమత్యంగా లేకపోవడం. అలెగ్జాండర్ ఇక్కడ రావడానికి కారణం భారతదేశంలో రాజులు యూనిట్గా లేకపోవడం. ఈ కారణాన్ని గమనించినటువంటి మాననీయ పూజనీయ డాక్టర్ హెడ్గేవర్ గారు భారతీయులందరినీ కలిపి ఉంచడం కోసం ఒక ఆర్ఎస్ఎస్ స్థాపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని 5గురితో స్థాపించినటువంటి సంఘ్. దాంట్లో ఆయన చెప్పింది ఒకటే, మనం 5గురం కలిసి ఉండాలి, 5గురం ఒకే మాట మీద ఉండాలి, సాయంత్రం ఇక్కడ కలవాలి, ఆడుకోవాలి, పోవాలి. ఆయన చెప్పినటువంటి ఈ సిద్ధాంతం ఈరోజు భారతీయులందరినీ కూడా ఒక దగ్గర కలిపి ఉంచింది. ఈ భారతీయులందరూ చైనా మన పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు స్వయం సేవకులు కర్రలతో ఎదుర్కొన్నారండి, తుపాకులను. అజయ్ గారికి తెలియదు పాపం. అజయ్ గారి గురించి నేనేం మాట్లాడాలి, ఆయనకు తెలియదు. దివిసీమలో తుఫాన్ అయితే వ్యక్తిగతంగా నేను స్వయం సేవగా 6 నెలలు దివిసీమ తుఫాన్లు నేను పనిచేశాను. ఆ చెట్టు నుంచి పుట్టిందే భారతీయ జనతా పార్టీ కొమ్మ. ఆ చెట్టు నుంచి పుట్టిందే విశ్వ హిందూ పరిషత్. ఆ చెట్టు నుంచి పుట్టిందే బజరంగ దళ్. ఆ చెట్టు నుంచి పుట్టిందే గోమాత రక్షక్ దళ్. ఇవన్నీ కూడా ఎందుకు పుట్టాయంటే ఇవన్నీ సక్రమంగా పనిచేస్తే భారతదేశం సస్యశ్యామలమవుతుంది, భారతీయులంతా ఆనందంగా ఉంటారు అన్న భావన కొద్దీ పుట్టినటువంటివి. అది దాని డిఎన్ఏ గురించి నాకు తెలియక కాదు. ఒక అంటురోగం అనుకుంటే అంటురోగం అయితే ఎన్ని కోట్ల మంది ఈరోజు ఉండరు. అంటురోగము అనేటోళ్ళు మనం ఏం చెప్తాము, వాళ్ళు వచ్చిందే లెఫ్ట్లోకి వెళ్ళి, నేను లెఫ్ట్ పార్టీని గౌరవిస్తాను, కానీ అజయ్ గారు అట్లా మాట్లాడకూడదు. ఆయనకు తెలియకపోతే తెలుసుకోవాలి. అంతేగాని ఎదుగా టీవీ ఉంది కదా, వీడియో ముంగట ఏది వస్తే అది మాట్లాడుతుంటే సమంజసం కాదు. ఇప్పుడు మనం గోమాత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సింగిల్ హ్యాండెడ్గా రాజా సింగ్ గారు ఒకరు ఓల్డ్ సిటీలో ఫైట్ చేస్తున్నారు. ఆయనకి బీజేపీ తరఫున రావాల్సినటువంటి గట్టి సపోర్టో లేకపోతే ఇంత బలంగా మనం వాయిస్ వినిపిస్తున్నప్పుడు రావాల్సిన సపోర్ట్ రాలేదన్నటువంటి ఒక అసంతృప్తి అనేది ఉంది. మీరు కూడా బీయింగ్ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చిన్నప్పటి నుంచి చేసినప్పుడు మీరు తనకి ఏదన్నా ఒక వాయిస్ లేకపోతే తప్పకుండా రాజా సింగ్ గారు చేస్తున్నటువంటిది ఒక తల్లి రక్షణ కార్యక్రమం. గోమాత అనేది భారతదేశంలో మనకు ఒక తల్లి లాంటిది. గోమాత గోధూళి అనేది ఆ గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తుంది. అలాంటి గోమాత, ఆ గోమాత రక్షణ చేయటం అనేది రాజాసింగ్ గారు చాలా గొప్ప పని చేస్తున్నారు. మనసారా నేను వారిని అభినందిస్తాను. ఇక్కడ మేము కూడా మా దగ్గర కూడా గోమాత రక్షక దళ కమిటీ ఉన్నది. ఎక్కడ మధ్య ఎప్పుడు బండ్లలో లారీలలో ఎక్కడ గోలను తీసుకుపోతున్నా పోలీసులు వాళ్ళకి పోలీసులు ఎట్లా అన్నా వాళ్ళకి అనువుగానే ప్రవర్తిస్తారండి. తప్పదు. ఎందుకనంటే
ఆ ఏరియా నుంచి ఆ ప్రాంతం నుంచి రికమెండేషన్ తెచ్చుకొని పెట్టినటువంటి ఏసీపీ గారు సిఐ గారు కాబట్టి న్యాచురల్గా అధికార పార్టీకి సపోర్ట్గా మాట్లాడతారు. సపోర్ట్గా మాట్లాడకపోతే రేపు పొద్దున ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు మా దగ్గర ఉంది రాజేంద్ర నగర్, మైరాదేవపల్లి, ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ మేము లారీని పట్టుకున్నాం అనుకోండి, వాడు గోవులన్నీ ఇడిపించేస్తే రేపు పొద్దున ఆయన మీద వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. మేము 52 లక్షలు పెట్టి గోవులను కొనుక్కొస్తుంటే వాళ్ళు ఇడిపించకపోయారు, మమ్మల్ని అరెస్ట్ చేసి కేసు పెడతారు. రేపు పొద్దున ఏమవుతుంది, ఉద్యోగాలు ఉన్నటువంటి పిల్లలు లేకపోతే తల్లిదండ్రులకు భయపడే పిల్లలు ఎవరో తెల్లారి మళ్ళీ గోమాత రక్షణలో పాల్గొనరు. ఇక ఈ విధంగా మా మీద కేసులు పెడుతున్నారు. నేను అనేది ఒకటే, గోమాత ఎప్పుడే కానీ గోవును పూజించాలి అని చెప్పి హిందూ ధర్మం భావిస్తుంది. మేమనేది ఏంటనంటే మేము ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు, కానీ ఒకరి ధర్మాన్ని ఒకరు గౌరవించాలి. మేము మిమ్మల్ని కామెంట్ చేస్తలేము, మీరు 10 సార్లు వంగుతున్నారు లేస్తున్నారు, మేము కామెంట్ చేయమట్లా. ఎందుకు చేయమంటే మీరు చేస్తున్నటువంటిది యోగా విద్యాభ్యాసం, మీరు చేస్తున్న దాంట్లో యోగా ఉంది. ఆ యోగా వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు, చాలా సంతోషం. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సి ఉంది, మేము ఆ విధంగా గర్వపడతాం. అంతేగాని మీరు ఇంకొక ధర్మంలో ఎంటర్ అయ్యి వారు గోమాతను వాళ్ళు పూజ చేస్తారు కాబట్టి మనం దాన్ని చంపుదామనే భావన ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మత పెద్దలు కల్పించుకొని ఎందుకంటే మొఘలై సామ్రాజ్యంలో గోవధ నిషేధించారు, నాట్ నౌ. మరి వాళ్ళు ముస్లింలేనే, ఇలా ఫిరోజ్ ఖాన్ ముస్లిమే కదా, మరి అతను ఎందుకు చేయడు అంటే అతను తుర్కోడు మన దాంట్లో గలత్ పుట్టిండ్రా వీడని చెప్పి ఆయన మీద దాడులు చేస్తారు. అంటే ముగ్ధం మొయినుద్దీన్ ఏంటండి, ఆయన నిజాం గురించి వ్యతిరేకంగా రాసిండని చేతులు నరికేశారు. అంటే మీరు ఎవరు మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని చంపుతారు, వాళ్ళని నరుకుతారు. అది మీ సిద్ధాంతం, మాకు అది కాదు. మాకు వ్యతిరేకంగా మాట్లాడినా సరే మీరు చేస్తున్న పనిలో మంచి ఉంటే మేము టేక్ ఓవర్ చేస్తాం. అది హిందూ ధర్మం. ఎవరు ఏది చేసినా కూడా స్వామి వివేకానంద చెప్పినట్టు ఎవరు ఏదన్నా చేయండి, అందరం పోయి కలిసేది ఆ దారిలోనే. సో మీరు మద్దతు అదంతా రాజా సింగ్ ఇస్తారా? ఆయనతో కలిసి 100% రాజా సింగ్కు సంపూర్ణమైన మద్దతు ఉంటుంది నాది. భారతీయ జనతా పార్టీలో కూడా ఆయనకు 100% సపోర్ట్ ఉంది, లేదని కాదు. కానీ పార్టీ కొంత రాజకీయంగా ఆలోచిస్తున్నటువంటి క్రమంలో కొద్దిగా వెనక ముందు ఆచితూచి మాట్లాడుతుంది, అంతేగాని గోమాతను రక్షించే విషయంలో భారతీయ జనతా పార్టీ వెనకడిగేయలేదు. బండి సంజయ్ పదే పదే ఒకే మాట చెప్తున్నారు, కేసీఆర్ అరెస్ట్ తప్పదు అనేది. ఎన్ని పనులు చేసినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ అవుతారు అనేది. ఏమవుతుంది అనుకుంటున్నారు? ఎందుకని అరెస్ట్ జరుగుతుంది అనేది మీరు భావిస్తున్నారు? ఢిల్లీ నుంచి మీకున్నటువంటి సమాచారం? నాకు ఢిల్లీ నుంచి సమాచారం లేదు, కానీ మరి ఒక అధ్యక్షుడు ఆ మాట అన్నాడంటే ఆయనకి ఏమైనా సమాచారం ఉందేమో. ఎందుకు మీరు ఇంతకాలం అందులో వర్క్ చేసి వచ్చారు కాబట్టి మీకేమనిపిస్తుంది? అరెస్ట్ అవుతుందన్న అనిపిస్తుందా మీకు? కేసీఆర్ అరెస్ట్ తప్పదా? ఒక్కటే మేడం, ఇన్ని రోజులు వాళ్ళతో కలిసి పని చేశాను కాబట్టి ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. మన కాళేశ్వరంలో తీసుకున్నటువంటి ప్రాజెక్టు అంచనా అయ్యండి, లేకపోతే మనం కట్టినటువంటి భవనాల అంచనా అనండి. ఈరోజు సెక్రటేరియట్ టెండర్ల కార్యక్రమం ఎందుకు ఆగింది? దాని అంచనాల మీద. ఒక్క ప్రాజెక్టు కాదు, అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల మీద మరి ఢిల్లీలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజలు మొత్తంగా అనుకుంటున్నది ఏంటంటే ప్రతి ప్రాజెక్టులో కూడా ఎక్కువ చేసి ఆ ప్రాజెక్టుల నుంచి లాభం పొందారని ప్రజలు అనుకుంటున్నారు. అది నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందేమో చెప్పలేను, దాని గురించి నాకు సమాచారం లేదు. ఇంకొక మాట సంజయ్ పదే పదే చెప్తున్నారు, 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ చేరడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, టైం కోసం చూస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు? వాస్తవం అది ఏంటి అని అంటే 30-35 మంది ఉన్నారు లేదు తెలియదు, కనీసం 10-12 మంది అయితే నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ అవకాశం చూస్తున్నారు అనుకుంటున్నాను నేను నా వ్యక్తిగతంగా అంటే, కేటీఆర్ గారిని ఈయన ముఖ్యమంత్రి చెయ్యంగానే బయటకు వచ్చి ఆలోచనతో ఉన్నట్టు కనబడుతోంది. అది ఎంత మటుకు సాధ్యమవుతుంది? అది ఈ 6 నెలల నుంచి సంవత్సరం నుంచి వాయిదా పడ్డానికి గల కారణం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగానే వాయిదా పడుతూ వస్తూ ఉంది. ఇది ఏ క్షణాన ఆయన నిర్ణయం తీసుకున్నా కూడా, ఆయన ఎన్ని హాస్పిటల్కి పోయినా, నా ఆరోగ్యం బాగలేదన్నా, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకపోయినా, ఏ కారణాలు చూపించి కేటీఆర్ను చేద్దామన్నా కూడా పరిస్థితులు ఆ పార్టీలో కొంత సంక్షోభాన్ని క్రియేట్ చేసే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఉగాది తర్వాత చేస్తారు అనేది నాకు తెలియదు మేడం. ఒక్కటైతే వాస్తవం, చేసేది ఉంటే చెయ్యాలి. ఇంత లీకేజ్ ఎందుకు? ఏం అవసరం? పోయిన ఉగాదికి చెప్పారు ఈ మాట,
అంటే ఈ 2020 అంతా బాగాలేదు, శార్వరి నవ సంవత్సరం కూడా బాగాలేదు, ప్లవనవ సంవత్సరం బాగుంటుంది అనేది ఉగాది తర్వాతే చేస్తారు అనేది వాళ్ళకు మొత్తం ఈ ఎలక్షన్లు వచ్చేదాకా బాగలేదు మేడం. వచ్చే ఎలక్షన్స్ పరిస్థితి అక్కడ దాకా బాగలేదు, ఇప్పుడే కాదు. ఒకవేళ యువకుడైనటువంటి కేటీఆర్ను చేసినా కూడా అలా పరిస్థితులు పెద్ద చెప్పుకోదగ్గ మార్పేం రాదు. ఏం మార్పు వస్తుంది చెప్పండి? ఏముంటుంది అర్జెంటుగా కేటీఆర్ చేసేది? ఏముండదు. ఎందుకనంటే పెద్ద ఆయన చెప్పినట్టే చేయాలి. ఈ మాట నేను చైర్మన్గా ఉన్నప్పుడు పెద్ద ఆయనకు సలహా చెప్పిన. అందరూ వద్దు చెప్పొద్దు అన్నారు, కానీ నేను చెప్పిన అడ్వైజరీ కౌన్సిల్ పెట్టండి సార్ ఒకటి, దానికి చైర్మన్గా మీరే ఉండండి. మనలాంటి అంటే నాలాంటి అన్న, నేను ఒకరిని ఎందుకు అనాలని, నాలాంటి ఏజ్ అయిపోయిన వాళ్ళందరినీ ఆ కౌన్సిల్లో పెట్టండి, మీరు చైర్మన్గా ఉండండి, కేటీఆర్ ముఖ్యమంత్రి చేసి క్యాబినెట్ రన్ చేయండి, మీరు ఇచ్చే సలహాలే కదా నడిపిస్తాడు అని చెప్పి నేను ఎప్పుడో చెప్పిన. అవునన్నా, ఈ మాట మనం ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసి ఉన్నాం, చాలా చక్కటి ఆలోచన మనం ఉన్నాం, అంతే. సో అప్పుడైతే పనికొచ్చేది, కానీ ఇప్పుడు కేటీఆర్ సీఎం చేస్తే పనికిరాదంటారా? ఇప్పుడు పనికిరాదు అంటే ముఖ్యమంత్రిని చేస్తే పనికిరాదు అంటలేను. నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రిని చేసినా మీరే ఉంటారని ప్రజలందరూ అనుకుంటున్నారు. మీ పాత్ర ఏమిటి? మిమ్మల్ని కాదని కేటీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారా? తీసుకోగలరా? ఈ ఆలోచనలు ప్రజలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేయాలి మీరు. ఈరోజు వరకు స్వామిగౌడ్ అనే ఒక చిన్న వ్యక్తి కేటీఆర్ను సార్ను కలుస్తలేదు, సార్ను కలవాలి అని అంటే, అన్నా నువ్వు పెద్ద ఆయన చూసుకోవాలి, నా మాట వింటాడా పెడతాడా అని చెప్పి కేటీఆర్ అంటాడు. నా ఒక్కంతోటి కాదు, పార్టీలు అందరితోటి అన్నాడు. మీరే చెప్పాలి సార్కు, నేను చెప్తే వింటాడా అని. మరి రేపు పొద్దున ఈయన సార్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మరి ఏ విధంగా నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది? అందుకే స్వతంత్ర నిర్ణయాలు అవసరం, స్వతంత్రమైనటువంటి ఆలోచన అవసరం. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ను, జర్నలిజాన్ని ఇండిపెండెంట్గా పనిచేసే అవకాశం కల్పించండి. అంతేగాని రెండోది, నేను గతంలో కూడా రిక్వెస్ట్ చేసిన, ఎంతోమంది అక్రిడిషన్ తీసుకున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు, వారికి జిల్లా పోస్టులు, తాలూకా పోస్టులు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో క్రియేట్ చేసి వారికి ఇవ్వండి. సరి అయినటువంటి సమాచారం మీకు అందుతుంది ఎప్పటికప్పుడు, ఏ రోజుకి ఆ రోజు అని చెప్పి నేను గతంలో చెప్పిన. ఇప్పటిదాకా అమలు జరగలే. ఎంతసేపు మీరు ప్రైవేట్ రిపోర్టర్ల మీద, ఇప్పుడు ఒక రిపోర్టర్ జర్నలిస్టు ఉంటాడండి, అతను నాకు స్నేహితుడు అయితే నాకు ఫర్గా రాస్తాడు, లేకపోతే నేను ఏ పని చేసినా మౌనంగా ఊరుకుంటాడు. అదే నీకు గవర్నమెంట్ రిపోర్టర్ అయితే చేయడానికి లేదు, డ్యూటీ చేయాలి. అందుకోసం ఎప్పుడే కానీ సమాచారం ఇచ్చేవాళ్ళు ప్రభుత్వ వ్యక్తులై ఉండాలి. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం ఒక దిశగా ఆలోచన చేసి తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టాలని నేను మరొకసారి కవిత ఛానల్ ద్వారా మొత్తం. ఇంకో 2 క్వశ్చన్లు. ఇప్పుడు కేటీఆర్ ని సీఎం చేస్తే పార్టీ చీలిపోతుంది, ఇంకో కొత్త పార్టీ ఏర్పడుతుందా, లేకపోతే వాళ్ళందరూ బీజేపీలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? ఇక ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పడే అవకాశాలు లేవు. కొత్త పార్టీని జనులు ఆదరించే పరిస్థితి కూడా లేదు. ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఆర్ కాంగ్రెస్. టీడీపీని అయితే టీడీపీకి ఈ రోజు కూడా బలం ఉంది, కానీ దానికి సరి అయిన నాయకుడు లేకపోవడం వల్ల టీడీపీని ఎవరు ప్రజలు పోయే పరిస్థితి లేదు. కాంగ్రెస్లో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి వారికి చెప్పే పరిస్థితి ఎవరికి లేదు. ఒకరు ఎక్కుతుంటే ఒకరు గుంజుతుంటారు, ఒకరు ఎక్కుతుంటే ఒకరు గుంజుతుంటారు. ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ ఒకటే. నేను అందుకే భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కాబట్టి ఎవరైనా వచ్చినా తప్పని పరిస్థితుల్లో వేరే మార్గాంతరం లేక భారతీయ జనతా పార్టీకే రావాలి తప్ప వేరే మార్గం లేదు అనేదే నా భావన. వాట్ అబౌట్ హరీష్ రావు గారు? నేను వారి గురించి మాట్లాడమను, ఎందుకంటే ఆయన నాకు అన్నలాంటోడు, ఆయన గురించి నేను మాట్లాడడం బాగుండదు. పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు స్వామిగౌడ్ గారు బీజేపీలో జాయిన్ అయ్యారు. రాజేంద్ర నగర్కి సంబంధించి ఒక బలమైన గట్టి వాయిస్ ఇక్కడ బాగా పట్టు ఉంది. నెక్స్ట్ మేము ఎలా చూడొచ్చు? ఎమ్మెల్సీ అయిపోయింది, ఇక్కడ నిలబడ్డారు, గెలిచారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అవుతారా? ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అవుతారని వినిపిస్తోంది, ఆ తర్వాత చేవెళ్ళ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తారని కూడా వినిపిస్తోంది. బట్ చేవెళ్ళ నుంచి కంటెస్ట్ చేయడానికి అక్కడ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కూడా బీజేపీలో జాయిన్ అవుతారనే టాక్ కూడా చాలా బలంగా వినిపించింది కొన్ని రోజుల కింద. ఎలా చూస్తున్నారు? ఎటువైపు చూడొచ్చు మిమ్మల్ని? స్వామిగౌడ్ ఎటు వెళ్తారు? నేను భారతీయ జనతా పార్టీని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేకి అడిగాను. పార్టీలో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే పార్లమెంటు, చేవెళ్ళ పార్లమెంటుకు అడిగాను. నేను 2 అడిగాను. పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఏది అవకాశం ఉంటే అది ఇస్తే పోటీ చేస్తాను. అంటే పార్టీలో జాయిన్ అయ్యే ముందే అడిగారు? పార్టీలో జాయిన్ అయ్యే ముందే ఢిల్లీలోనే అడిగాను. అడిగితే వాళ్ళు తప్పకుండా आप जो पोस्ट करे उसके
ఈక్వల్ సముచిత్ న్యాయ కరెంగే ఆప్కే సాత్ అని చెప్పి అధ్యక్షుల వారు చెప్పారు. ఇక్కడ పార్టీ పెద్దలు కూడా నువ్వు రెండుట్లో నువ్వు ఏది కోరుకుంటే అది అన్నారు. చూద్దాం. పొలిటికల్ పార్టీలు మీకు తెలియంది ఇది ఏ క్షణాన ఏం సమీకరణలు మారుతాయో చెప్పలేం కదా. సో స్ట్రాటజీలు సమీకరణాలు అన్నారంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? నాతోటైతే వారు మాట్లాడలేదు ఇప్పటి వరకు, మరి చెప్పలేం. వస్తే రావచ్చు, మనం కొట్టిపారేయలేం. ఎందుకంటే అతను చాలా రోజులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్లో అనేక రకాల పనులు చేసినటువంటి వ్యక్తి. కానీ అతను కూడా హ్యూమిలేషన్ గురయ్యి బయటికి వెళ్ళాడు. చెప్పలేం ఏం జరుగుతుంది. సో మేము మాత్రం మా స్వామిగౌడ్ గారిని ఒక ప్రజాప్రతినిధిగా చూడొచ్చు, రాష్ట్రంలో కావచ్చు లేకపోతే దేశంలో కావచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. మీరు కోరుకుంటే ప్రజాప్రతినిధులు అవుతాం. ఎందుకు అని అంటే మేము జర్నలిజాన్ని నమ్ముకున్న వాళ్ళం. వాస్తవాలు చెప్తారనే నమ్మకం మాకుంది. మా ప్రాంత ప్రజలకు కూడా మీరు వాస్తవాలు చెప్పి మేము చేసినటువంటి సర్వీసెస్, చేయగలిగే సర్వీసెస్ చెప్పగలిగితే, మీలాంటి జర్నలిస్ట్ సహకరిస్తే, పార్టీ సహకరిస్తే ప్రజాప్రతినిధి అవుతాం. అయినప్పటికి కూడా, అయినా కాకపోయినా ఖచ్చితంగా నేను ప్రజల్లోనే ఉంటాను. ఈ నియోజకవర్గం అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధి, దానితో పాటు భారతదేశ నిర్మాణంలో కూడా నేను పాల్గొంటాను. ఖచ్చితంగా నేను దేశ హితం కోసం పనిచేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామిగౌడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ విత్ స్వామిగౌడ్ గారు. చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. తను ఎందుకు బీజేపీలో చేరింది కూడా అంతే క్లియర్గా చెప్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఫ్యూచర్లో ప్రజాప్రతినిధిగా తన వాయిస్ని అంతే బలంగా వినిపిస్తానని చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నుంచున్నప్పటి నుంచి, జనాలకు వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడు జనం వస్తారు కదా. చిరంజీవి గారు పార్టీ పెట్టి జనాలు పెట్టారు. మరి చిరంజీవి గారికి ఎంత జనం వెంటపడ్డారు? లక్షలు. మరి చిరంజీవి గారు పాలకులలోనే ఊడిపోయారు.